వీరికి రాశిలోనే కేతు ఉండడం, 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధులు కలిసి ఉండడం, తృతీయంలో శుక్ర భగవానుడు ఉండడం, 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవడం, 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం, భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం, రాజ్యస్థానంలో కుజ భగవానుడు ఉన్నప్పుడు ఈ ధనత్రయోదశి పర్వకాల సమయంలో ఎలాంటి విధులను పాటించాలి అన్నట్లయితే ఈ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఛాయాచిత్రం దగ్గర మీరు బొబ్బర్లతో కూడుకున్నటువంటి పిండిని అనగా అలచంద పిండితో చేసినటువంటి ప్రమిదలు ఏర్పాటు చేసుకోవడం, అందులో కొబ్బరి నూనెను వేసి దీపాన్ని వెలిగించడం, ఇంటి సింహద్వారం దగ్గర గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదలు ఏర్పాటు చేసుకోవడం, అవిసె నూనెతో దీపం ఏర్పాటు చేయడం వల్ల లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన యొక్క కన్యరాశి వారింటికి వస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క